హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుక్కర్ పళ్ళు ఎలా చేసానో చెప్తానండి. అండ్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్కే బీచ్కి వెళ్దామని చెప్పేసి నేను మా ఆయన అయితే వెళ్ళిపోతున్నామండి. చూసారా క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్లోనే బాగుంటుందని బీచ్కి అని చెప్పేసి వెళ్తున్నామండి. ఇంకా స్ట్రీట్ ప్లాన్ లోపలికి వచ్చేసరికి ఏమో సడన్గా వర్షం పడిపోయింది. మా టైం బ్యాడ్ లక్ అండి. ఇంకెందుకులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాము. బయట అయితే వర్షం పడుతుంది, కూల్గా ఉంది, లోపల వేడివేడిగా తినాలనిపించింది. ఇంక అందుకే కుక్కర్ పళ్ళు చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఏంటి నేమ్ డిఫరెంట్గా ఉంది, ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా ట్రై చేయండి ఈ కుక్కర్ పలావ్ అయితే. అండ్ దీని ప్రొసీజర్ ఎలా చేయాలో ఏంటో అనేది మొత్తం చెప్పేస్తారండి. అండ్ బాస్మతి రైస్ అనేది ఒక 1.5 కప్ తీసుకోవాలి, అది స్టోర్ చేసుకోవాలి, వాష్ చేసుకొని. అండ్ చికెన్ 500 గ్రామ్స్ తీసుకోవాలి. అండ్ మనకి బిర్యానీ మసాలా సామాన్లు వచ్చేసరికి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, అనస పువ్వు, యాలక్కాయలు, కస్తూరి మేతి అండ్ సాహి జీరా, ఇవన్నీ మనకి బిర్యానీ సామాన్లకు వచ్చేస్తాయి. అవన్నీ తీసుకుంటూ వచ్చారు. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నూనె ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ నెయ్యి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం ఏదైతే బిర్యానీ మసాలా సామాన్ లిస్ట్ చెప్పానో మీకు అవన్నీ వేసుకోవాలండి. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలండి అండ్ 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అండ్ బాగా కలుపుతున్నాను కదండి. ఏంటి నేమ్ అనేది డిఫరెంట్గా ఉందని మీరు స్కిప్ చేయకండి, కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మూత కూడా పెట్టేశాను, మళ్ళీ కలుపుకొని కొద్దిగా మగ్గిందని చెప్పేసి చికెన్ 500 గ్రామ్స్ తీసుకోవాలని చెప్పాను కదండి. అది కొద్దిగా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి బాగా. కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ ఇదంతా బాగా పట్టించాలి చికెన్కిను, ఉల్లిపాయలు మొత్తం అన్నిటికీను. తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు 2 వేసుకోవాలి. 2 కలుపుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకోవాలి కంపల్సరీగా, లేకపోతే మగ్గదు సరిగ్గా. చూసారు వాటర్ అంతా ఎలా వస్తుందో, చికెన్లో ఉన్న వాటర్ అంతా. మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇంకా బాగానే ఉంది, ఇంకా బాగా అయిపోయిందని గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వచ్చానండి. అండ్ కారం వచ్చేసరికి ఒక 2 to 3 స్పూన్స్ పడుతుందండి, వేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ పడుతుంది కరివేపాకు. అదంతా కలిపేసుకోవాలి. ఆ కారం ఏదైతే మసాలా సామాన్ వేసానో చికెన్ అన్నిటికీ పట్టించాలి. కలుపుకుంటున్నాను, చూసారు కదండి. అండ్ తర్వాత వచ్చేసరికి మనం బియ్యం స్టోర్ చేసుకున్నామో 1.5 కప్పు అదంతా వేసుకుంటున్నానండి. ఒక 3 మనుషులకి అయితే ఈ 1.5 కప్ సరిపోద్ది. ఇంకెక్కువ అయితే దానికంటే డబ్బులు వేసుకుంటే సరిపోద్దండి. ఇంకా అలా కలిపేసుకున్నాను. మనం ఏదైతే క్వాంటిటీ రైస్ 1.5 కప్ తీసుకున్నాను, సేమ్ వాటర్ కూడా 1.5 కప్ తీసుకొని ఏదైనా సరే 1:1 రేషియో అండి. 1:1 రేషియోలో మనం ఏదైనా తీసుకోవాలి. నేను వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. ఇంకా కొత్తిమీర కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి అండ్ కుక్కర్ విజిల్ కూడా పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఇంక అంతేనండి, కుక్కర్ పలావ్ రెడీ అయిపోయింది. అండ్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చూసారు కదా బయట అయితే ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి కుక్కర్ పలావ్ తింటే సూపర్గా ఉంటుందండి. అండ్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తామండి. బాయ్.